షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రియా ప్రియా, ఏంటి లక్కీ? అంకుల్ షర్ట్ ని హ్యాంగర్ కి తగిలించావు కదా, అప్పుడు షర్ట్ లో డబ్బులు ఏమైనా చూసావా? లేదు, నేను చూడలేదు. ఏమైంది వదినా? మీ అన్నయ్య జేబులో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు వర్ష. డబ్బులు కనిపించకపోతే నేను తీసినట్ట? అంటే నేను దొంగతనం చేశానంటున్నావా? నేను అలా అనలేదు ప్రియా. ప్రియని నువ్వు అడగడం అలాగే ఉందో. ఈ లైవ్ నేను చెక్కిస్తాను. ఏం అవసరం లేదు. నా మాట విను ప్రియా. నేను వినను. వేలు కోసుకుంటావమ్మా. నేనేం కోసుకోను. కోసుకుంటే మాత్రం నీకేంటి? రక్తం నాకొస్తుంది కానీ నీకు రాదుగా. నొప్పి కూడా నాకే వస్తుంది. వదినా ఏమైంది? డోర్ రావడం లేదు వర్ష. వదినా నేను ట్రై చేస్తాను. బయట ఎవరో డోర్ గడిపెట్టినట్టున్నారు. ఎవరు పెడతారో? బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ప్రియా ఏమైందమ్మా? గాయం నొప్పిగా ఉందా? మంటగా ఉందా? పొన్ని తిప్పించినా? ఆగు. నాకు నొప్పి పుడితే నీకెందుకు? మంట పుడితే నీకెందుకు? నాకు తినిపించడానికి నువ్వెవరు? నువ్వు నాకేమవుతావని? నాకు వర్ష తినిపిస్తుంది, నువ్వు అక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేస్తాను. ధనుష్ కాదా? మరెవరు లక్ష్మి? వాళ్ళు ఎవరైనా సరే ఊరికే వదిలిపెట్టను. చెప్పు, ఎవరు నిన్ను బాధ పెట్టింది? ఎన్నాళ్ళు మనం కలవకుండా చేశారు. మన పెళ్లి కాకుండా అడ్డుపట్టారు. సోనీనా? ఇప్పుడు మనకు పుట్టబోయే పిల్లల్ని కూడా చంపాలనుకుంటున్నారు. వర్ష ఆధార్ కార్డ్ ఆ ఇంట్లో ఎందుకుంది లక్ష్మి? ఆ విషయం వదిలేమని చెప్పాను కదండి. నాకు విషయం తెలియాలి లక్ష్మి. నిజం చెప్పు. ఆ డబ్బు దొంగతనం చేసింది వాళ్లే కదా? వాళ్లే అయితే ఈ క్షణమే వాళ్ళ సంగతి తేలుస్తాను. పోలీసుల్ని పిలిపించి ఇలా దొంగతనం చేశారని కేసు పెట్టి అరెస్ట్ చేయి. వాళ్లేనని ఒక్క మాట చెప్పు లక్ష్మి. వాళ్ళు ఇంటి బయట జైల్లోనూ ఉంటారు. లక్ష్మి, వెడ్డింగ్ హాల్ ఏది బుక్ చేద్దాం? క్యాటరింగ్ ఎవరికి ఆర్డర్ ఇద్దాం? మెనూలో ఏమేం పెడదాం? అచ్చరే ఆర్కెస్ట్రా ఏ ట్రూప్కి చెప్దాం? వెస్టర్న్ మ్యూజికా క్లాసికలా? స్టాప్ స్టాప్ స్టాప్. హోల్డ్ ఆన్ సార్. ఏంటి ఇంత స్పీడ్? అయినా ఎందుకింత హడావిడి? ముహూర్తానికి ఎంతో టైం లేదు కదా లక్ష్మి. వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించాలి, బంధువులందరికీ పంచాలి, షాపింగ్ చేయాలి, బోల్డ్ పెళ్లి పనులున్నాయి. మరి నిజమేనమ్మా, ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ అప్పటికవ్వవు. అందరం తలో పని చేద్దాం బాబాయ్ గారు, అవే అయిపోతాయి. అందరం అంటే ఎంతమంది ఉన్నాం? నువ్వు, నేను, మామయ్య ముగ్గురమే ఉన్నాం కదా. పెళ్లి కూతురికి పని చెప్తావా ఏంటి? చూడు, ఈ అన్నయ్య మాత్రం దానికి అస్సలు ఒప్పుకోడు. ఏ పనులు చేస్తే మీ చెల్లెలు అలసిపోతుందనా? అన్నయ్య ఉండగా చెల్లి పని చేయాల్సిన అవసరం ఏంటి? వదినా, అన్నయ్య పెళ్ళి సింపుల్గా చాలు ప్లీజ్. గ్రాండ్గా ఏమీ వద్దు. అదేంటమ్మా, జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక సింపుల్గా ఎలా చేస్తాం? నాకిష్టం లేదు. మా పెళ్ళి ఎలాగో అనుకోకుండా చాలా సింపుల్గా జరిగిపోయింది. కనీసం నీ పెళ్ళైనా అంగరంగ వైభవంగా జరపాలన్నది మా కోరిక. కాదనుకో. అయ్యో, కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటమ్మా? నాన్న ఎక్కడో దూరంగా ఉన్నారు. అమ్మ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. అన్నయ్య బాధ్యత లేకుండా ఉన్నాడు.
నా రక్త సంబంధికులకి ఏం పట్టినప్పుడు ఏ సంబంధం లేని మీరు నా పెళ్లి చేస్తున్నారు. మీరు నా ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. పిచ్చి పిల్ల, నీకు మాకు ఏ సంబంధం లేదని ఎవరన్నారు? నేను నీ వదిని కాదా? అన్నయ్యే లేనప్పుడు వదిన ఎలా? అన్నయ్య లేడని ఎవరు చెప్పారు? ఈ అన్నయ్య లేడా వర్ష? నా తోడ పుడితేనే నాకు చెల్లెలవుతావా? అన్నయ్య నువ్వు ప్రేమగా పిలిచే ఆ ఒక్క పిలుపు చాలదా? ఇక్కడ పరాయి వాళ్ళంటూ ఎవరూ లేరమ్మా, అంతా నీ వాళ్ళమే. నువ్వేదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నాన్న దూరంగా ఉన్నా, అమ్మ కోమాలో ఉన్నా వాళ్ళ ఆశీర్వాదం నీతో ఎప్పుడూ ఉంటుంది. అన్న వదనలుగా మా అండదండలు నీకుండనే ఉంటాయి. మనందరికీ పెద్ద తిక్కుగా ఇదిగో బాబాయ్ గారున్నారు. ఇంకేం కావాలి చెప్పు? మనతో ఉన్నవాళ్లే మన వాళ్ళు వర్ష. అందుకే అందరితో కలిసిమెలిసి ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మా హరికి ఊరంతా చుట్టాలేనమ్మా. పెద్దగా ఫీజు తీసుకోకుండా వైద్యం చేసే డాక్టర్ కదా, వీళ్ళందరూ దేవుళ్ళ చూస్తారు. హె, ఇహ లక్ష్మి సంగతే మాకంటే బాగా నీకే తెలుసు. నీ పెళ్లికి ఎంతమంది వస్తారో నువ్వే చూద్దువు గాని. వర్ష, ఎలాంటి వరీస్ పెట్టుకోకు, సరేనా? పాస్పోర్ట్ తీసుకెళ్లి జాగ్రత్తగా బీరువాలు పెట్టు. నోటికేదొస్తే అది మాట్లాడుకు సోని. నోటుకొచ్చింది కదా, తను నిజం మాట్లాడుతుంది. ఏంటా నిజం? లైను వీళ్ళు మర్డర్ చేయాలనుకుంటున్నారు. చిన్నపిల్లను ఎందుకు మర్డర్ చేస్తారే? ఆస్తి కోసం నాన్న. నువ్వు ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగం లయకు, ఇంకో భాగం లక్ష్మికి పుట్టబోయే పిల్లలకి రాసావు కదా. లయ లేకపోతే ఆస్తి మొత్తం లక్ష్మి పిల్లలకి దక్కుతుంది కదా. అందుకే లయని చంపాలనుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు కప్పి మీరు చాలా చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నా కళ్ళు కప్పలేరు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడున్నారో నాకు తెలియాలి. నేను చెప్తున్నాను కదా, ఆవిడ్ని అక్కడే వదిలేశాను. మీరు ఈ ఊరికి ఎస్ఐ కదా అని మరో అవకాశం ఇస్తున్నాను. నాకంతా వివరంగా తెలియాలి, లేకపోతే నేనే చెప్పించాలి. ఆగవే, పట్టుకో. వదలండి, వదలండి రా. మధు, మధు, మధు. నదియా, మధు, నదియా, నదియా, నీకేం కాలేదు కదా? నదియా, నదియా ఏమైంది? నదియా చూడు. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించే మందే ఇది. బయటికి వెళ్తే నిన్ను మా అమ్మో కుంభుడో మృత్యు రూపంలో వచ్చి లేపేస్తారు. అయ్యో రామా, ముచ్చట్లు పెట్టుకుంటే పాలు మాడిపోయేలా ఉన్నాయి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. మాకిప్పుడు గోల్డెన్ డేస్ వచ్చినట్టే. పార్వతి అఖిలక బర్త్డే ఫంక్షన్ అంటే పండగే ఇంకా.